హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను చూపించబోయేది ఫ్లాక్స్ సీడ్ లడ్డు అండి. అదే దీన్ని అవిసె గింజల లడ్డు అని కూడా అంటారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మనకి ఎప్పుడైనా బాడీ ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతా ఉన్నా, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నా కానీ, లేదంటే ఫైబర్ మనకి ఎక్కువ కావాలంటే ఫ్లాక్స్ సీడ్ లడ్డు యూజ్ చేయొచ్చండి. ఫైబర్ ఎక్కువ వాడడం వల్ల మనకి బాడీలో డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా వాడండి. ఇది బాడీలో స్వెల్లింగ్ కూడా తగ్గిస్తుందండి. బాడీ పెయిన్స్ వల్ల వచ్చే స్వెల్లింగ్ కూడా మంచిగా తగ్గుతుందండి. పిల్లలు కూడా మంచిగా తీసుకోవచ్చు. మంచి పోషకాలు కూడా ఉన్నాయి దీంట్లో మాత్రము. ఫస్ట్ దీనికి 1 కప్పు వచ్చి అవిసె గింజలు తీసుకున్నాను, ఒక అరకప్పు నువ్వులు, ఒక 1/4 కప్పు కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నానండి బాదం పప్పు. ఇవన్నీ వేసి వేయించేసుకోండి. లేదనుకుంటే మీకు అరకప్పు నువ్వులు, అరకప్పు బాదం తీసేసుకోండి, సరిపోతుంది. అవిసె గింజలు మాత్రం 1 కప్పు. ఎప్పుడు కానీ అవిసె గింజలు ఎక్కువ ఉండాలండి లడ్డుకు మాత్రము. ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి, ఎక్కువ మాడిపోకూడదు. మరీ ఎక్కువ మాడిందంటే మీకు వాసన వేరేగా వచ్చి టేస్ట్ బాగుండదు. లడ్డు మాత్రము మాడిపోయిన వాసన వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టేసి అవిసె గింజల్ని అదే ప్యాన్లో ఇప్పుడు బాదం పప్పు కూడా వేసేసుకొని దోరగా వేయించుకునేసేయండి. కొంచెం వేయించుకునేటప్పుడు ఒక్కరూ నెయ్యి వేస్తా ఉన్నానండి. కొంచెం నెయ్యి వేయడం వల్ల మీకు త్వరగా వేగుతాయి, లోపలంతా కూడా మంచిగా ఎర్రగా వేగుతుందండి బాదం పప్పు. ఇట్లా వేగిన వెంటనే దాంట్లోనే ఒక అరకప్పు నువ్వులు కూడా వేసేస్తా ఉన్నానండి. వేసేసి మీరు సపరేట్గా కూడా వేయించుకోవచ్చు, లేదంటే ఇట్లా మిక్స్ చేసేస్తా ఉన్నాను. ఎందుకంటే బాదం పప్పు వేగిపోతా ఉంది అని దించేస్తాం అనే టైంలో వేసుకోండి నువ్వులు. మీరు బాదం పప్పు వేగకుండా నువ్వులు వేసేసారంటే నువ్వులు వేగిపోతాయి, బాదం పప్పు అలాగే ఉంటుందండి. అందుకని ముందే చెప్తా ఉన్నాను. మీకు అవన్నీ ఇబ్బంది అనుకుంటే సపరేట్గా వేయించుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం కొబ్బరి వేసుకునేసేయండి. మరీ ఎక్కువ వద్దండి, కొంచెం ఒక చిప్పలో 1/4 అనుకోండి, 1/4 కన్నా తక్కువే అంత వేసుకున్నాను కొబ్బరి. ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చండి, కొబ్బరి మరీ హైలైట్ అయిపోతుంది కొబ్బరి తినేటప్పుడు టేస్ట్, అందుకని కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసేసి బాగా పొడిగొట్టుకునేసేయాలి. దీంట్లో నచ్చితే మీకు డేట్స్ ఉంటాయి కదండి, దాన్ని పేస్ట్ చేసుకుని కూడా ఉండలు చేసేసుకోవచ్చు. నేనైతే బెల్లం వాడుతున్నానండి. 1 కప్పు అవిసె గింజలకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోతుందండి. ఇదే కొలత అండి, 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మైల్డ్గా స్వీటు, మరీ ఎక్కువ స్వీట్ లేకుండా. ఫస్ట్ ఇట్లా అంతా మంచిగా పొడిగొట్టేసుకొని కొంచెం పొడి మిక్సీలో వేసుకొని దాంట్లో బెల్లం వేసేసేయండి, బాగా కలిసిపోతుంది మీకు. ఇప్పుడు దీంట్లో ఇంకో పొడి కూడా వేస్తానండి, అది చూపిస్తాను మీకు. ముందే వేయలేదు నేను, మనం అది వేయించుకోవాలండి ఆ పొడి. నేను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం కలిసిపోయేటట్టు మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు టేస్ట్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చండి మీకు. దీంట్లో కొంచెం ఏలక్కాయల పొడి కూడా వేసినాను. ఇప్పుడు దీంట్లో నెయ్యి అండి, ఒక అరకప్పు వేసినానండి నెయ్యి మాత్రం నేను. వేసుకొని బాగా వేడిగా అయిన తర్వాత ఇప్పుడు నేను అరకప్పు వచ్చి ఇది వేస్తా అన్నానండి, రాగిపిండిలో మంచి కాల్షియం ఉంటుందండి, మంచి ఐరన్ కూడా అండి. ఇది కూడా వేసారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎక్కువ వేసినారంటే టేస్ట్ బాగుండదు, కొంచెంగానే వేసుకోండి. అరకప్పు సరిపోతుంది కరెక్ట్గా రాగిపిండి. ఇది నూనె వచ్చి నెయ్యి వేసినానని చెప్పాను కదా, అరకప్పు నెయ్యి దాంట్లోనే వేసేసుకొని ఇట్లా బాగా ఎర్రగా వేయించేసేయాలి. మంచి స్మెల్ వచ్చిన తర్వాత రాగిపిండి మనం అప్పుడే పొడిగొట్టు పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేయండి. అంటే ఇది మిక్స్ చేసేటప్పుడు స్టవ్ ఆపేసేసేయండి. స్టవ్ ఆన్లో పెట్టుకొని మాత్రం మిక్స్ చేయకండి. రాగిపిండి వేగిపోయింది అనుకుంటే వెంటనే స్టవ్ ఆపేసుకొని పొడంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మన లడ్లు చుట్టేసుకోవడమే అండి. మీకు వేడిగా ఉంది అనుకుంటే మీ చేత్తో పట్టుకొని వేడి ఉన్నప్పుడు చుట్టుకున్నారంటే మీకు నెయ్యి ఇంకా ఎక్కువ వేసుకునే అవసరం లేదండి, ఆ నెయ్యే సరిపోతుంది కరెక్ట్గా మీకు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టేసుకోండి లడ్లు. మీకు కావాలంటే పంప్కిన్ సీడ్స్ అవన్నీ వేసుకోవచ్చండి, కానీ మరీ వేరే టేస్ట్ మారిపోతుంది. అవిసె గింజల లడ్డులో మాత్రం నువ్వులు, ఈ బాదం పప్పు వేసుకుంటే సరిపోతుంది, కొంచెం రాగిపిండి. మరీ వేరే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నారంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు లడ్లన్నీ చుట్టేసుకొని పక్కన పెట్టేశానండి. సారీ అండి, మీకు ఒకటి చెప్తానన్నా కదా, ఈ అవిసె గింజలు రోజు ఒకటి తినొచ్చండి లడ్డు మాత్రము. కానీ తిన్నప్పుడు మాత్రము నీళ్ళు ఎక్కువ తాగాలండి, ఎందుకంటే వేడి ఎక్కువ చేస్తుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, నీళ్ళు మంచిగా తీసుకోండి. ఇదే మీకు చెప్పాలనుకున్నాను నేను. చాలా మంచిదండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.